పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రేచ్ఛతి తదహం భక్త్య ఉపకృతం అశ్నామి ప్రయతాత్మనః. నాకు ఎవరైతే భక్తితో ఒక ఆకు కానీ, ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, లేదా కొన్ని నీరు కానీ నాకు సమర్పిస్తే, వారు మంచి మనసుతో గనక, నిస్వార్థంగా ఉన్నటువంటి మనసుతో గనక నాకు ఇస్తే, నిశ్చలమైన భక్తితో గనక నాకు ఇస్తే, ఖచ్చితంగా వారిచ్చినటువంటి ప్రతి దాన్ని నేను స్వీకరిస్తాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఏదో హంగులు ఆర్భాటాలతో పూజ చేస్తేనే పూజ అని మనం అనుకుంటున్నాం. మనం ఎలా పూజ చేసినా భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ ఛానల్‌లో ఏవో పెద్దగా హంగులు ఆర్భాటాలతో పూజ చేస్తున్నారు కదా! అవన్నీ చూసి నేను ఇలా చేయలేకపోతున్నానే, పూజ అంటే బహుశా ఇలాగే చేయాలి